సో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి డే బై డే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ రోజు ఇంకొక వ్యక్తి పేరైతే బయటకు వచ్చింది. అదెవరు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యే అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు కూడా బయటకు వస్తుంది. ఆయన కార్కి సంబంధించి అక్కడ ఆయన కార్ దొరికింది అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదే కార్లో ప్రముఖ యాంకర్ అయినటువంటి శ్యామల కూడా ఉన్నట్టు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు బట్టి కొంత బయటకైతే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉంది ఏంటనేది మనకు తెలియదు. కానీ రేవ్ పార్టీలో చాలామంది ప్రముఖులు, అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక వ్యక్తి పేరు బయటకు వస్తుంది, అలాగే హేమ గారి పేరు బయటకు వచ్చింది. ఇలా చూసుకుంటూ పోతే సినీ నటులు ఎందరో పేర్లు ఇందులో ఉన్నాయి. శ్రీకాంత్, అలాగే డాన్స్ మాస్టర్కి సంబంధించిన కొంతమంది పేర్లు బయటకు రావడం, వీళ్ళందరూ మళ్ళీ దానికి సంబంధించి వీడియోలు పెట్టడము, అలాగే హేమ తన వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియో వైరల్ అయిపోయి నువ్వు అక్కడే ఉండి వీడియో చేస్తున్నావా అన్నట్టుగా కూడా ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అయితే నిన్న ఒక చిన్న వీడియోనైతే శ్యామల రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో తను చెప్పుకొస్తుంది ఏంటి అంటే, ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన అపోజిషన్ వాళ్ళు ఇంత దిగజారిపోయిన పని చేస్తారా అన్నట్టుగా తనైతే విమర్శలు చేసిందనమాట. అసలు మరి అక్కడ ఏం జరిగింది, రేవ్ పార్టీలో ఎందుకు ఇంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి ఏంటి, అదొక బర్త్డే పార్టీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మేము వెళ్ళినా కూడా అక్కడ నుంచి వచ్చేసాము అని చెప్పేసి కొందరు చెప్తున్నారు. అసలు ఇందులో ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు ఏంటి అనేది ఎవరికి కూడా అంతుపట్టట్లేదు. ఇప్పుడు చూసుకుంటే శ్యామల నిన్న పెట్టిన ఒక చిన్న వీడియో వల్ల అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇలా కుట్రలు పన్నుతున్నారు అని చెప్పి నిన్న పెట్టింది వీడియో. కానీ దాని తర్వాత కూడా తనకి ఇంకా ట్రోలింగ్ అనేది ఎక్కువైంది. ఎవరు చెప్పారు నీ గురించి అలా, అసలు మాకేం అవసరము నీ గురించి చెప్పడానికి అన్నట్టుగా ఆమెను ఇంకా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో తనకి ఇంకా ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది తప్పించి తను చేసినా చేయకపోయినా తన పేరు మాత్రం బయటకు వస్తుంది. మరి కొన్ని డేస్లలో ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి బయటకు రిజల్ట్స్ అయితే వస్తాయి. అసలు ఏంటి, వాళ్ళు శాంపుల్స్ తీసుకున్నారు, శాంపుల్స్లో అయితే బయటపడుతుంది ఎవరెవరు ఏమేమి పనులు చేశారు ఏంటనేది. మరి నిజంగానే శ్యామల అందులో ఉందా, అండ్ అలాగే ఎమ్మెల్యేల పేర్లు కొంతమంది, అలాగే ఎలక్షన్కి సంబంధించిన చాలామంది హీరోయిన్స్ అండ్ అందులో పాత్రధారులుగా ఉన్న ఎంతోమంది పేర్లు బయటకు వస్తున్నాయి. మరి నిజంగా వాళ్ళు అసలు అందులో ఉన్నారా లేదా అనేది మనకి ఈ శాంపుల్స్కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ రోజు తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.